ఈ వీడియోలో ఈ బాబు తనకు కావాల్సింది కొనియట్లేదని చెప్పేసి కింద పడి గట్టి గట్టిగా ఏడుస్తున్నాడు. దీన్ని మనం టాంట్రమ్స్ అంటామండి. టాంట్రమ్స్ అంటే వాళ్ళ ఎమోషనల్ ఓవర్ఫ్లో అండి. అంటే పిల్లలకి ఒక లోపల ఒక ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్ అనేది ఎలా కంట్రోల్ చేయాలో తెలియక అది బయటకు వచ్చే విధానాన్ని టాంట్రమ్స్ అంటాం. దాన్ని పిల్లలు డిఫరెంట్ టైప్స్ లో చూపిస్తారు. కొంతమంది పిల్లలు గట్టి గట్టిగా ఏడుస్తారు, కొంతమంది చేతిలో ఉన్న వస్తువులన్నీ అటు ఇటు పడేస్తారు, కొంతమంది కింద పడి పొర్లుతారు, కొంతమంది కామ్గా ఎవరితో మాట్లాడకుండా రూమ్ లో వెళ్ళి కూర్చుంటారు. సో దీని డ్యూరేషన్ ఎలా ఉంటది? కొంతమందిలో 5 minutes లో ఉండొచ్చు, కొంతమందికి 1 hour దాకా పోవచ్చు. సో డ్యూరేషన్ అనేది అటు ఇటు అవుతుంది. సో ఇవి ఎందుకు వస్తాయి అని అంటే గుర్తుపెట్టుకోండి, ప్రతి పిల్లలకి కొన్ని బిలీఫ్స్ ఉంటాయి, అండర్లయింగ్ బిలీఫ్స్ అంటాం అనమాట. ఆ అండర్లయింగ్ బిలీఫ్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ వన్, నాకు అందరూ ఎస్ఏ చెప్పాలి, ఎవ్వరు నాకు నో చెప్పొద్దు. సెకండ్ వన్, నేను ఎప్పుడు క్లాస్లో ఫస్టే రావాలి. థర్డ్ వన్, అందరి దగ్గర కంటే నా దగ్గర బెస్ట్ థింగ్స్ ఉండాలి. సో ఇవన్నీ అండర్లయింగ్ బిలీఫ్స్ అండి పిల్లలకి. ఎప్పుడైతే ఈ అండర్లయింగ్ బిలీఫ్స్ అనేవి వాళ్ళు అచీవ్ చేయలేకపోతారో అప్పుడు వాళ్ళకి లోపల ఎమోషన్స్ అనే కోపం ఎక్కువైపోయి అది టాంట్రమ్ రూపంలో బయటకు వస్తుంది. సో యాజ్ పేరెంట్స్ వాళ్ళకి టాంట్రమ్స్ రావద్దు అని అంటే మనం ఏం చేయాలి? ఈ అండర్లయింగ్ బిలీఫ్స్ అనేవి చేంజ్ చేయాలి. అండర్లయింగ్ బిలీఫ్స్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళ టాంట్రమ్స్ అనేవి మెల్లగా డ్యూరేషన్ తగ్గుతుంది, ఫ్రీక్వెన్సీ కూడా తగ్గిపోతాయి. సో పేరెంట్స్ ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే క్లియర్ బౌండరీస్ ఉండాలి. సో మీరు నో అన్నారు అంటే అది నోనే ఉండాలి, రోజంతా ఏడ్చినా కూడా నో అనే ఉండాలి. ఈ క్లియర్ బౌండరీ సెట్ లేకపోతే ఈ టాంట్రమ్స్ ని సెట్ చేయడం చాలా కష్టం. ఎందుకు అని అంటే చాలా మంది పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి, పిల్లలు ఏడుస్తారు, చూస్తారు, ఒక 1/2 hour చూస్తారు, చూసి లాస్ట్కి ఏం చేస్తారు, అబ్బా నా ఈ ఏడుపు నా వల్ల అవ్వట్లేదు, నేను నా రొటీన్ వర్క్ డిస్టర్బ్ అయిపోతుంది, నాకు కోపం వస్తుంది అని చెప్పేసి 1/2 hour చూసి 1/2 hour తర్వాత వాళ్ళకి ఏం కావాలంటే అది ఇచ్చేస్తున్నాం. సో మీరు రాంగ్ బిలీఫ్ ఏం సెట్ చేస్తున్నారు పిల్లలకి? ఓకే, నేను ఏడిస్తే నేను ఏది అనుకుంటే అది నాకు వచ్చేస్తుంది అనే బిలీఫ్, అంటే రాంగ్ బిలీఫ్, ఆల్రెడీ రాంగ్ బిలీఫ్ ఉంది. ఆ రాంగ్ బిలీఫ్ ని మీరు ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నారు అనమాట. సో యాజ్ పేరెంట్స్ మీరు ఈ టాంట్రమ్స్ కంట్రోల్ కావాలి అని అంటే మీ బౌండరీస్ అనేవి క్లియర్ ఉండాలి. ఎస్ మీన్స్ ఎస్, నో మీన్స్ నో. మీరు ఒకవేళ నా వర్క్ డిస్టర్బ్ అవుతుంది నేను ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు 1/2 hour ఏడిపియకుండా ఫస్టే ఇచ్చేసేయండి. సో దట్ వాళ్ళకి అర్థమవుతుంది, ఆ టైం వేస్ట్ కాదు మీకు. థ్యాంక్ యూ.